గతంలో హీరోల పేర్ల ముందు బిరుదులు ఫ్యాన్స్ పెట్టుకునేవారు. అవి క్రమేణా పాపులర్ అయ్యి దర్శక నిర్మాతలు కూడా హీరోల పేర్ల ముందు స్క్రీన్పై ఆ బిరుదులు వేసేవారు. కానీ ఇప్పుడు కొందరు హీరోలే వాళ్ళకి వాళ్ళు తమ పేర్ల ముందు బిరుదులు పెట్టేసుకుంటున్నారు. కొందరికి మీడియా ద్వారా సోషల్ మీడియాలో పెట్టిన బిరుదులు పాపులర్ అవుతున్నాయి. ఆ విధంగా ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ పేరు ముందు చేరిన బిరుదే గ్లోబల్ స్టార్. ఇండియాలో ఉన్న ఒక స్టార్ హీరో పేరు ముందు ఇలాంటి బిరుదు చేర్చడం అంటే సాహసమే. పెట్టిన పేరుకు తగ్గ స్టామినా ఆ హీరోలో లేకపోతే ఆ బిరుదులు నవ్వుల పాలు చేస్తాయి. గ్లోబల్ స్టార్ అంటే వరల్డ్ వైడ్గా పాపులారిటీ కలిగి ఉండాలి. ప్రపంచ దేశాల్లో గుర్తింపు కలిగిన వాడై ఉండాలి. గ్లోబల్ స్టార్ బిరుదులు సార్థకం చేయడం అంటే ఆషామాషీ కాదు. కానీ చరణ్ తన స్థాయితో దానిని సునాయాసంగా చేయగలుగుతున్నారు. చరణ్ ఆర్ఆర్ఆర్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా పొందిన పాపులారిటీ ఎలాంటిదో గతంలోనే చూసాం. ప్రపంచ ప్రఖ్యాత దర్శకులు జేమ్స్ కెమెరాన్, స్టీవెన్ స్పీల్బర్గ్లు ఆర్ఆర్ఆర్లో చరణ్ నటనపై, ఆయన పాత్రపై ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. అలాగే జేమ్స్ బాండ్ చిత్రాల కథా రచయిత చియో హదారి కోకర్ కొత్త జేమ్స్ బాండ్గా ఎవరు బాగుంటారని అడిగితే 4 హీరోల పేర్లు చెప్పారు. అందులో 3 హాలీవుడ్ హీరోలు కాగా 4వ పేరు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కావడం అతని స్థాయి నిరూపించేదే. ఆస్ట్రేలియాలో జరిగిన ఫిలిం ఫెస్టివల్లో పాల్గొనడానికి చరణ్ వెళ్ళినప్పుడు అక్కడ సిడ్నీ నగర మేయర్ చరణ్తో సెల్ఫీ దిగి అది తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసి తన అభిమాన హీరోగా పేర్కొన్నారు. తాజాగా పెద్ది మూవీ నుంచి రిలీజ్ అయిన చికిరి చికిరి సాంగ్ ప్రపంచాన్నే షేక్ చేసి పారేస్తుంది. ఈ పాట గ్లోబల్ లెవెల్లో యూట్యూబ్లో నెంబర్ 2 ప్లేస్లో ట్రెండింగ్ అయ్యి సెన్సేషన్ సృష్టించింది. ఇక చికిరి చికిరి పాటకు దేశవ్యాప్తంగానే కాకుండా జపాన్, కొరియా, నేపాల్, దుబాయ్ ఇంకా ఆఫ్రికా దేశాల్లో కూడా వేలాదిగా రీల్స్ చేస్తూ ట్రెండింగ్లో ఉండటం ఇదే మొదటిసారి. గతంలో ఎప్పుడూ కూడా ఒక ఇండియన్ సాంగ్ ఇంత సెన్సేషన్ అయింది లేదు. ఆ విధంగా ఇక్కడ ఇండియాలో ఓ గ్లోబల్ స్టార్ ఉన్నాడని చరణ్ రుజువు చేశారు. ఇక తాజాగా చరణ్ గ్లోబల్ పాపులారిటీ నిరూపించే మరో సంఘటన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు జూనియర్ ట్రంప్తో కలిసి చరణ్ కనిపించడం. రాజస్థాన్లోని ఉదయపూర్లో ఓ బిలియనీర్ ఫ్యామిలీలో జరిగిన వివాహానికి సౌత్ ఇండియా నుంచి చరణ్ ఒక్కరే సెలబ్రిటీ హోదాలో పాల్గొన్నారు. ఈ వివాహానికి హాలీవుడ్ ప్రముఖులు జెన్నిఫర్ లోపెజ్, జస్టిన్ బీబర్లతో పాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు జూనియర్ ట్రంప్ కూడా హాజరయ్యారు. ఈ అమెరికా ప్రముఖులతో చరణ్ కలిసి సరదాగా ముచ్చరించిన పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ అమెరికన్ సెలబ్రిటీస్ మధ్యన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలవడం విశేషం. ఇలా అనేక అంశాల్లో గ్లోబల్ స్టార్ బిరుదుకు తాను సార్థక నామధేయుడినని చరణ్ నిరూపిస్తున్నారు.